ప్రతి విషయాన్ని జీవితంలో అనుభవించి అంటే బై ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకొని కొన్ని పాఠాలు నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి విషయాన్ని ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకోవడం అనేది ఇంపాసిబుల్. జీవితం సరిపోదు. అందుకే బైబిల్ గ్రంథం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో కోట్ల కొలది సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాలు, అలాగే మానవ జాతి ఆవిర్భావము సంబంధించిన విషయాలు, ఈ సృష్టికి సంబంధించిన రహస్యాలు, ఇంకా ఎస్పెషల్గా మానవ జాతి రక్షణ కోసం ప్రభువు చేసినటువంటి త్యాగం, యేసుక్రీస్తు ఈ లోకంలో ఒక మనిషిగా ఎలా జీవించాడు, దైవత్వాన్ని విడిచిపెట్టి మన కోసం ఆయన చేసిన త్యాగం ఏంటి, ఇలాంటి విషయాలు అనేకమైనవి బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. సో ఈరోజు క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం. సో ఇట్స్ వెరీ వెరీ సాడ్ థింగ్ అనమాట. మన ప్రభువు గురించి తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడితే వాక్యం చదువుట ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి దేవునితో ఒక అన్యోన్య సహవాసము సంబంధం కలిగి ఉండడం వెరీ ఇంపార్టెంట్. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎన్నో అనుభవాల సంపుటి రాయబడి ఉంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనందరం కూడా పఠించాలి, దాన్ని పాటించాలి, అవసరమైన శక్తి కొరకు ప్రార్థించాలి. ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు.